బాగున్నారా? మేము బాగున్నాం. ఈరోజు ఏ వంటతో నేను ఇంటికి వచ్చానంటే పప్పు దోసకాయ చేస్తున్నాను. పప్పు దోసకాయ అంటే ఈరోజు పప్పు దోసకాయ చేస్తున్నాను. మీకు కూడా చూపిద్దామని, నేను ఎలా చేసుకుంటానో మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నా. ఒక చిన్న గ్లాసు పప్పు తీసుకున్నా, ఇంతే చిన్న గ్లాసు పప్పు. దోసకాయ కట్ చేసి పెట్టుకున్నా, ఒక పావు కిలోకి ఎక్కువ ఉంటుంది. ఇంత దోసకాయ తీసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నా. ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం పప్పు కడిగేసుకున్నాం. ఇప్పుడు మనం దోసకాయలు వేసేసుకున్నాం. ఉల్లిపాయ కూడా వేసుకున్నాం. ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయలో సగం చాలు. నేను కొంచెం అనుకుంటున్నాను కదా, పప్పు కొంచెమే తీసుకున్నాను. ఎందుకంటేనమ్మా మనం దోసకాయ మనకి ఎక్కువ తింటే మంచిది కదా, అందుకని పప్పు కొంచెం తీసుకుని పప్పు ఎట్లా అట్లా మనకి వెజిటేబుల్ వెళ్ళాలితే మంచిది కాబట్టి, దోసకాయ చలవ కాబట్టి మనం ఇగురు కూరలు అయ్యి ఎక్కువ తినలేం కాబట్టి ఇలా పప్పులోనే అది వేసుకుంటే ఎక్కువ తినగలుగుతాం. అందుకని ఇలా పప్పులో పచ్చిమిర్చి, సగం టమాటా వేస్తా. టమాటా వేస్తే నాకు ఇష్టం. అది పులుపు ఇదే పులుపు అని కానీ అంత పెద్ద పులుపు ఉండదు, కందిపప్పు ఉంటుంది కాబట్టి. టమాటా, కొంచెం పసుపు. నేను చాలా సింపుల్గా వేసుకుంటాను. చింతపండు వేస్తా కొంచెం అంతా, మరి సప్పగా ఉంటే నాకు ఇష్టం ఉండదు. నేను కొంచెం చింతపండు వేస్తాను. కొంచెం కారం, పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం కారం. ఉప్పు మనం మెతుక్కునేటప్పుడు వేస్తాను. చింతపండు కొంచెం వేయాలి, టేస్ట్ వస్తుంది. ఇంకా మనకి ఇష్టమైనది ఏంటంటే కొత్తిమీర కొంచెం అప్పుడు వేసుకున్నాం. దింపినాక కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఎక్కించేసుకుని స్టవ్ పెట్టి ఒక 3 విజిల్లు, బాగా మెత్తగా తినేవాళ్ళు అయితే 4 పెట్టుకోండి, లేకపోతే 2-3 విజిల్కి ఉడికిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకున్నాం. 3 విజిల్ వచ్చినాక మీకు చూపిస్తాను. ఇప్పుడు కుక్కర్ విజిల్ తీస్తాం మనం. ఎలా ఉందో దోసకాయ పప్పు ఓకేనా, మంచిగా ఉడిపోయింది. దీన్ని మనం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుని మెదుపుకుందాం. ఇలాగా స్టవ్ వెలిగించేసేసి గిన్నె పెట్టుకుందాం. తాలింపు వేసుకుందాం. ఎందుకంటే మెత్తగా ఉడితే నాకు ఇష్టం ఉండదమ్మా, అందుకే నేను ఇలా వండుకున్నాను. ఇలా ఉంటే బాగుంటుంది పప్పు. మన చపాతీలోకి, అన్నంలోకైనా వేడి వేడి అన్నం, వేడి పప్పు వేసుకుని, నెయ్యి వేసుకుని, మామిడికాయ పచ్చడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి అమ్మా. చూసారు ఎలా ఉందో? నేను 3 విజిల్ తీసాను. కొంచెం మెత్తగా కావాలంటే 3 విజిల్ తీసుకోవచ్చు. కొంచెం మంది బాగా మెత్తగా తీసుకుంటారు కదా, తీసుకొచ్చి నాకు అయితే 3 విజిల్ తీసుకున్నా. మనం దీంట్లో ఆయిల్ పోసుకున్నాం. డాక్టర్ గారు చాలా తక్కువ వాడమన్నారు నూనె. మనం కొంచెం బాగాలేదని అంటే, అందుకని మనం చాలా తక్కువ వేస్తున్నాను నేను. ఇటు పక్కన కూడా స్టవ్ వెలిగించుకున్నాం. చపాతీ కాల్చుకున్నాం. చపాతీ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. అవి కాల్చుకుని చాలా టైం అవుతుందన్నమాట. పప్పు చపాతీ ఓకే ఓకే ఓకే. అందులో కొంచెం ఇప్పుడు మనం పప్పు వేసేసుకున్నాం. మనం పప్పు ఎట్లా వండేటప్పుడు
కొంచెం ఇట్లా నీళ్ళు పోసి పోయాలంట చలవమాట. మనకి కడుపు చలవ అంటారు. తాలింపు వేసినా ఏం చేసినా ఇట్లా వాటర్ కొంచెం వేసుకుని మనం తాలింపులు వేయాలి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర ఉంది కదా పైన వేసేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఇలా తాలింపు వేయగానే మూత పెట్టేసుకుంటే తాలింపు వేయగానే మూత పెట్టేసుకుంటే మంచిగా ఆ స్మెల్ అన్నది దానికి పడుతుంది అన్నమాట. పప్పు అయిపోయింది, పప్పు దోసకాయ. ఇప్పుడు మనం చపాతీ కలుసుకున్నాం. చపాతీ కలుసుకుంటాక మనం కొంచెం లైట్గా చపాతీ ముందు పెట్టుకోపని పర్లేదు, లైట్గా పెట్టుకున్నాం. కొంచెం లైట్గా పెట్టుకున్నాం. పెట్టుకున్నాం కదమ్మా. ఏంటి దోసకాయ ఓకే చూసారా ఇలా ఉందో, చక్కగా ఊరి మంచిగా అసలు ఎంత బాగుందో చూసారా. దోసకాయ ఆవకాయ నేను పెట్టాను కదా మీకు వీడియో చూడండి. ఇదిగో ఇప్పుడు వేసుకుంటే అసలు మామిడికాయ పచ్చడి, చిన్న మామిడికాయ పచ్చడి ముక్కల్లా ఉన్నది. అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎలాగుందో నాకు చెప్పండి. చూసారా దోసకాయ ఆవకాయ చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది అసలు. పప్పు దోసకాయ చేశాను కదా. పప్పు దోసకాయ నేను మొన్న మా దోసకాయ పచ్చడి చేశాను, దోసకాయ ఆవకాయ పెట్టాను చూసారా. ఇప్పుడు నేను చపాతీ పప్పు దోసకాయ చేస్తాను, తింటాను. అందుకని మేము ఏం తింటానో అదే చూపిస్తున్నాను మీకు. పప్పు దోసకాయ నేను చేసినట్టుగా అలా చేసుకోండి, చాలా బాగుంటుంది ఈ వంట. మీరు కూడా సింపుల్గా ఉంటుంది కాబట్టి చెప్తున్నా, మీరు కూడా ట్రై చేయండి. బాగుంటే కనుక కామెంట్ చేయండి, మీరు కూడా చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంట కొట్టండి. ఓకేనమ్మా. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. లక్ష్మీ ఖనిజం. ఓకేనమ్మా, బాయ్. చూసారు కదమ్మా నేను పప్పు దోసకాయ వండాను. ఇప్పుడు తింటున్నా, తినే వీడియో కూడా మీకు చూపిస్తాను. పప్పు పెట్టుకొని వేడి వేడి పప్పు చపాతీలు